తెలంగాణ రాష్ట్రాన్ని జలగలగా 5గురు కలిసి దోచుకున్నారు. అందులో కవిత కూడా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కవిత బయటకొచ్చి అవినీతి మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నారని ఆయన నేడుకక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. సీబీఐకి అవినీతిపైన వాంగ్మూలం ఇచ్చి చిత్తశుద్ది నిరూపించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్, సంతోష్ రావు అవినీతి చూస్తున్న కేసీఆర్ కూడా అవినీతి పరుడే దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాలు పంచాయతీ కవిత బయటకొచ్చింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్న మీకు చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం విచారణ త్వరితగతిన పూర్తి చేసే విధంగా చొరవ చూపాలన్నారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావును కాపాడే ఉద్దేశమే ఉంటే కాళేశ్వరం పైన కమిషన్ సీబీఐ ఎందుకు ఇస్తాడు అని చామల కిరణ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో ఆ కుటుంబం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 5 కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా జలగలాగా దోచుకున్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడినటువంటి కవిత గారు, ఆమె కూడా క్రియాశీలకంగా ఎమ్మెల్సీగా ఉండి కుటుంబ సభ్యురాలుగా ఉండి ఈరోజు బయటకు వచ్చి ఇందాక ప్రెస్ మీట్లో ఒక సూటి ప్రశ్న అడిగింది. బంగారం హరీష్ రావు ఇంట్లో, బంగారం సంతోష్ రావు ఇంట్లో ఉంటే నాయన తెలంగాణ బంగారం తెలంగాణ అయినట్ట అని అడిగింది. ఈ ఒక్క ప్రశ్న సాల్వ్. బంగారు తెలంగాణ దిశగా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఎవరింట్లో బంగారం పడ్డది, ఎవరింట్లో బూడిద పడ్డది? 10 ఏళ్ళు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుడ రాష్ట్రంగా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిగట్టి దగ్గర కట్టాలంటే ఆడ కడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అని ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిగట్టి ప్రాజెక్టుని ప్రాణహితను చేవెళ్లను తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టు చేసి సొంత బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణకు కావాలన్న దురుద్దేశం ఒకటి. చరిత్రలో కాంగ్రెస్ ని ఉండనీయకుండా చేయాలని 2వ ఆలోచన. 3వది మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో 1,00,000 పైచిలకు 35,000 కోట్లు కడదామనుకున్న ప్రాజెక్టు 1,10,000 కోట్లకు దాన్ని పెంచి దోసుకొని ఆఖరికి కూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని అలా కవిత గారు ఎండార్స్ చేసి. కానీ కవిత గారికి ఒక విన్నపం చేసుకుంటున్నాను. అమ్మ తల్లి, నువ్వు ఆ దొంగల ముఠా సభ్యురాల నుంచి బయటకు వచ్చి ఇలా దొంగల ముఠా గురించి వాంగ్మూలం ఇవ్వడం తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నావు, తప్పులో నువ్వు కూడా భాగస్వామి అనేది అందరికి తెలుసు. ఇవాళ నువ్వు భాగస్వామ్యంలో కానీ నీకున్న పరిస్థితులతో దేనికోసం బయటకు వచ్చినప్పుడు రాజకీయాలను పక్కకు పట్టి క్లారిటీతో మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు బయటకు వస్తే నువ్వు చెప్పాల్సింది కాంగ్రెస్ ని పక్కన పెట్టు, రాజకీయాలను పక్కన పెట్టు. మీ 10 సంవత్సరాల పాలనలా మీరు ఎట్లా తెలంగాణను దోచుకున్నారో తెలంగాణ ప్రజల ముందు నువ్వు వాంగ్మూలం ఇయ్యి. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ఇవ్వండి. మాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, ఏ పార్టీకి అవసరం లేదు, ఏ రాజకీయ నాయకునికి అవసరం లేదు. నీ కథ నీ కుటుంబాన్ని ఈరోజు నమ్మి ఉద్యమం సమయంలో మీరు చెప్పిన చొల్లు కబుర్లు ఇవి మిమ్మల్ని అధికారంలో చేస్తే 10 ఏళ్లలో మీరు దోసుకపోయిన విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది నీ మీద. అప్పుడు నీకు రాజకీయ మనగడ ఉంటుంది. నువ్వు సొంత పార్టీ పెడతావా, ఉద్యమకారాలు జాగృతి చేస్తావా తెలంగాణను, 2వసారి అది నీ ఇష్టం. కానీ గత 10 సంవత్సరాలు జరిగినటువంటి ప్రతి విషయాన్ని నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ మేము సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాం గతంలో జరిగినటువంటి కాళేశ్వరం అంశం మీద. మీరు డెఫినెట్ గా సిబిఐ దగ్గరికి వెళ్ళి సిబిఐకి కూడా స్టేట్మెంట్ ఇచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు మిత్రభేదమా శత్రుభేదమా మీ వ్యవస్థతోటి మీరు తేల్చుకోవాలి. మిత్రభేదం అయితే కేవలం ఆస్తి పంపకాలు, కేవలం మీకు రావాల్సిన వాటా, మీకు ఇష్టలేని ఇంపార్టెన్స్ అయితే ఈ తెలంగాణ సమాజానికి మీ యొక్క ఈ ప్రెస్ స్టేట్మెంట్లు, మీ యొక్క రాజకీయ ప్రస్థానం అవసరమే లేదు. మీకు వాస్తవంగా తెలంగాణలో తప్పు జరిగింది, తప్పు మా వల్లనే జరిగింది. సరే, నీ పాత్ర ఉందో లేదో అది తర్వాత సంగతి. కానీ మీ నాన్న, నేను, మా నాయన, మా అన్న, మేము ముగ్గురం చాలా మంచోళ్ళం, వాళ్ళిద్దరే చెడ్డోళ్ళు అని చెప్పే ప్రయత్నం చేయదు. ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయన చేతిలో పెట్టింది తెలంగాణ ప్రజలు. జాతిపిత అని నువ్వు చెప్పుకుంటున్నావు మీ నాయన జాతిపిత అయితే జరుగుతున్నటువంటి దోపిడీ హరీష్ రావు చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రిగా లేదా ఫైనాన్స్ మినిస్టర్ గా దోపిడీ చేస్తున్నా ఆపాల్సిన ప్రయత్నం చేసేది ఉండే.
సంతోష్ రావుని తీసుకొచ్చి రాజ్యసభ చేస్తే ఇవాళ ఎన్నో కాంట్రాక్టులు, ఎన్నో విల్లాలు, ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకు చూస్తూ ఊకున్నావు ఆ సమయంలో? దొంగతనం జరుగుతుంటే దొంగతనాన్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆ రోజే కనుక ఉద్యమ నాయకురాలిగా జాగృతిగా పెట్టి, ఒక జాగృతి అంటే ఏంది? జనాలను ఉత్తేజపరచడము, జాగృతి మేల్కొల్పడం అనేది జాగృతి. మరి దొంగతనం నీ ఇంట్లో జరుగుతుంటే, దొంగలు దోచుకుంటుంటే రాష్ట్రాన్ని నువ్వు ఉద్యమ సమయం నుంచి కష్టపడి తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన నీకుంటే ఆ రోజే ఎందుకు ఒక విజిల్ బ్లోయర్ గా నువ్వు అయాన్ని రోడ్డు ఎందుకు ఎక్కలేదు? దొంగతనం జరిగింది, దోపిడీ అయిపోయింది, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు. గతంలో ఈడీ వచ్చి సబర్వాల్, నకుల్ సబర్వాల్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు మీద ఎంక్వైరీ చేసిరు. ఎటుపోయింది ఆ కేసు? ఇప్పటికైనా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మేము సిబిఐకి ఇచ్చినాం. మీరు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి అంటారు కదా, మేము సిబిఐకి ఇచ్చే ముందు ఆధారాలతోటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆధారాలతోటి మీకు ఇచ్చినాం. ఇప్పుడు ప్రూవ్ చేయండి తెలంగాణ ప్రజలకు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు, తెలంగాణ ప్రజలను మీరు కాపాడాలన్న పట్టుదల ఉంది. ఎందుకంటే బండి సంజయ్ గారు మీరు పిసిసి, మీరు బీజేపీ అధ్యక్షులుగా ఉండే గతంలో, కిషన్ రెడ్డి గారు గతంలో మంత్రిగానే ఉండే. ఈ దోపిడీ జరిగిన సమయంలో మీరు అధికారంలో ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో దోపిడీ ఆపలే ఆ రోజు. ఇప్పుడు దోపిడీ అయినాక మాకు సిబిఐకి ఇవ్వండి, మేము తేలుతామంటారు. నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ, భక్తి, ప్రజల మీద మమకారం ఉండుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ని ఆ రోజు అలర్ట్ చేసి ఇక్కడ దోపిడీని 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు కాకుండా కాపాడే ప్రయత్నం చేసే అటువంటి పరిస్థితి ఆ రోజు మీకు బీజేపీ నాయకులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే. కానీ మీరు చేయలే. నిమ్మకు నీరెత్తినెత్తుడు, మాకేం సంబంధం, దోసుకొని తెలంగాణ ప్రజలే కదా ఆగమవుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి తెలంగాణ ప్రజల ముందు 600 పేజీల రిపోర్ట్ పెట్టిండు, సిబిఐకి ఇస్తున్నాం. ఇప్పుడు మీ యొక్క పారదర్శకం తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు గారికి, మీ బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ రానున్న రోజులలో ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రం మంచిగా ఉండాలని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, యూపీఏ ఉన్నప్పుడు మనం తెలంగాణ ఇచ్చినాం. ఆ రోజు యూపీఏలో సోనియా గాంధీ గారు ఇయ్యను అనుకుంటే ఇచ్చేదా? ఈ రోజు కుటుంబ సభ్యులందరితో పోయి వీళ్ళు పార్టీని విలీనం చేయాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఈ రోజు వాళ్ళకి అవకాశం వస్తే ఏం చేసారు? తెలంగాణను దోచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయ కుట్రలు చేసుకుంటూ ప్రజల్ని తప్పుదో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఈ రోజు మేము, మా ఎమ్మెల్యే గారు, మేమందరం కలిసింది కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టింది కూడా వాళ్ళను నిందలు వేయడానికి కాదు. మేము ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మహిళా శక్తి, మహిళలను స్వశక్తులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టే కార్యక్రమంలో కూర్చొని ఈ దరిద్ర మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని తెలియదు.